ధర్మపురి రెవెన్యూ డివిజన్గా మారుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా అప్పులు చేసి తిప్పలు పడే పరిస్థితి తీసుకురామని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్ర ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 240 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మహిళలకు ₹1 కోటి పైగా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అంటే హోదా కోసం కాదు, మంత్రి అంటే విలాసవంతమైన జీవితం గడపడానికి కాదని తెలిపారు. సమాజమంతా ఒక్కటేనని, ఉమ్మడి కుటుంబంగా ఎదగాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశామని చెప్పారు. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్కు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ను తీర్చిదిద్దుతామన్నారు. మానవీయ కోణంలో సంపద పెంచి సామాజిక సమానంగా పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధిలో అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలుపుతామన్నారు. సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా సమర్థవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వందేనని స్పష్టం చేశారు. మాకు మీరు చేసినటువంటి అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ అప్పులు కడుతూ కూడా ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మనం ఏర్పాటు చేసి ప్రతి నెల వాళ్ళకి జీతాలు ఇస్తూ వెళ్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రానికి సంబంధించి మిగతా వర్గాల గురించి కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఉచిత కరెంట్ అని రైతాంగ సోదరులకి 30 లక్షల పంప్ సెట్లు ఉచితంగా ఉంటే వారి కోసం ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు 200 యూనిట్లు కరెంట్లు కూడా పేద వర్గాల కోసం బిల్లులు కట్టకుండా, మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఉదాహరణకి మన ధర్మపురి నియోజకవర్గం ఒక్కటే చూసుకుంటే ఇక్కడ గృహ